నర్మదా ఏషాల ఆడియో సిరీస్కి స్వాగతం. నేను మీ నర్మద. నేను రాసి మీకు వినిపిస్తున్న మరో హార్ట్ టచింగ్ లవ్ స్టోరీ అగ్రిమెంట్ మ్యారేజ్ భాగం 7. అర్జున్ చేత అవని కాలికి వేళ్ళకి మెట్టెలు పెట్టించి తలంబ్రాలు ఒకరి తలపై ఒకరు ఎలా పోసుకోవాలో చెప్పారు పంతులుగారు. శృతి అర్జున్ పక్కనే ఉండి, అన్నయ్య, నువ్వు వదినకి ఏమాత్రం తగ్గకుండా గబగబా తలంబ్రాలు పొయ్యాలి అన్నది. అలాగా, మా అక్క చేత ఎక్కువసార్లు పోయిస్తాను చూడు అని అవని పక్కన చేరింది శ్వేత. అక్క, మనం బావ ముందు ఓడిపోకూడదు. నువ్వు ఫాస్ట్గా ఎక్కువసార్లు బావ తలపై తలంబ్రాలు పోయాలి. కమాన్ అక్క, కమాన్ అని అవనిని ప్రోత్సాహపరిచింది శ్వేత. ఏంటే, ఉన్నట్టుండి ఈ పార్టీ నుండి ఆ పార్టీకి జంప్ అయ్యావు? ఆమెను చూసి కళ్ళు ఎగరవేశాడు అర్జున్. మరి నువ్వు నన్ను తిట్టావు కదా, అందుకే ఇక ఇప్పటి నుండి నేను అక్క పార్టీ. అక్క చేత నిన్ను ముప్పు తిప్పలు పెట్టిస్తాను. 3 చెరువుల నీళ్లు తన చేత తాగించేలా చేస్తాను. నువ్వు చూస్తూ ఉండు, వెక్కిరింపుగా అన్న ఆమె అవని తలంబ్రాలు పొయ్యడంలో ఎంకరేజ్ చేసింది. తను అలాంటిది కాదు, నువ్వు చెప్పినా అలా చెయ్యదు కాన్ఫిడెంట్గా అన్నాడు అర్జున్. నీకేంటి అంత నమ్మకం? పెదవి విరుపుతో అడిగింది శ్వేత. తన గురించి నాకు తెలుసు. అర్జున్ అనగానే అవని కళ్ళు చిన్నవి చేసి అతన్ని చూసింది. నిజంగా నాపై అంత నమ్మకం ఉంటే రాత్రి అలా నా గదికి వచ్చి అగ్రిమెంట్ పేపర్ మీద సంతకం పెట్టించుకునేవాడివి కాదు కదా అన్నట్టుగా ఉంది ఆమె చూపు. అర్జున్ తడబడ్డాడు. ఆమె కళ్ళల్లోకి సూటిగా చూడలేకపోయాడు. అతని చర్య నెమ్మదించింది. చేతిలో తలంబ్రాలు పట్టుకొని అలాగే ఉండిపోయాడు. అన్నయ్య, ఏం ఆలోచిస్తున్నావు? వదిన తలపైన తలంబ్రాలు పొయ్యకుండా ఏంటి ఆ పరధ్యానం? అతని భుజం పట్టుకొని కదిపింది శృతి. తేరుకొని తలంబ్రాలు పోశాడు అర్జున్. ఇక్కడ అవని పరిస్థితి అలాగే ఉంది. ఆమె కళ్ళ ముందు రాత్రి అతని ప్రవర్తన కనిపిస్తోంది. మనసు భారమైంది. అక్క, ఏం ఆలోచిస్తున్నావు? తొందరగా కానీ. అవనిని తొందర పెట్టింది శ్వేత. తల విదిలించి ఆమె ఇస్తున్న ప్రోత్సాహంతో అవని అర్జున్ కన్నా ఎక్కువసార్లు అతని తలపైన తలంబ్రాలు పోసింది. అర్జున్ని చూసి, నువ్వు ఓడిపోయావు బావా అంటూ తన కుడి చేతి బొటనవేలుని నేలవైపు చూపించింది. అతడు ఆమెను గుర్రుగా చూస్తుంటే, అబ్బా అక్క, నువ్వు నా మాట నిలబెట్టావు. నువ్వు నా మంచి అక్కవి. ఆమె బుగ్గ మీద ముద్దు పెట్టింది. ఓయ్ శ్వేత, ఆ పని నాది, నీది కాదు చిలిపిగా అన్న అతడు ఆమెని ఈర్ష్యతో చూశాడు. నా అక్క నా ఇష్టం, మధ్యలో నీకేంటి? ఆప్యాయతతో అగ్ చేసుకుంటాను, ముద్దులు పెట్టుకుంటాను చిలిపిగా అన్న ఆమె. ఓయ్ బావా, తను నీకు పెళ్ళాం మాత్రమే కాదు, ఇప్పుడు నాకు అక్క కూడా తెలుసా? గర్వంగా తల ఎగరేసింది. శ్వేత చూపిస్తున్న ప్రేమకి కరిగిపోయిన అవని, కాదని ఎవరన్నారు? నువ్వు నా చిట్టి చెల్లెలివి అనగానే, ఇది అన్యాయం అక్క. తను నీకు చెల్లెలు అయితే మరి మేము? అలుకగా అన్నారు అక్కడే ఉన్న చిన్ని పింకీలు. మీరు అంతా అలా బుంగమూతి పెట్టకండి. మీరు ముగ్గురు నాకు చెల్లెండ్లు, సరేనా అని అవని అంటుండగానే మధ్యలో కల్పించుకొని, నేను మీ ముగ్గురికి ముద్దుల బావని, సరేనా? అల్లరిగా కన్ను కొట్టాడు అర్జున్. అవని అతన్ని గుర్రుగా చూసి, పేరుకు మాత్రమే, వెధవేషాలు వేయడానికి కాదు, నోట్లో అనుకుంది. ఆమె పెదాల కదలికను బట్టి ఆమె భావాన్ని అర్థం చేసుకున్న అతడు, అది నీ మీద డిపెండ్ అయి ఉంటుంది. పెదవి విరిచి భుజాలు కదిలించాడు. మూతి తిప్పి అది చూద్దాం అంది. వాళ్ళిద్దరూ దేనికోసం గొడవ పడుతున్నారు కానీ అదేమిటో శృతికి అర్థం కాలేదు. అగ్రిమెంట్ గురించి ఆమెకు తెలియదు కదా. మరదళ్ళ సరదా కబుర్ల మధ్య పెళ్లి తంతు ముగించారు పంతులుగారు. అప్పటికి భోజనాల సమయం అయ్యింది. చిన్నపిల్లలు, పెద్ద వయసు వాళ్ళు ఆకలికి ఆగలేక డైనింగ్ ఏరియా వైపు వెళ్ళడం మొదలుపెట్టారు. వచ్చిన బంధుమిత్రులందరూ వధువర్ల మీద అక్షంతలు వేసి ఆశీర్వదించి వాళ్ళతో కలిసి ఫోటోలు దిగుతున్నారు. ఈ కార్యక్రమం ఇప్పుడప్పుడే అవ్వదు. శ్వేత చిన్ని పింకీని తీసుకొని వెళ్ళి, మీరు లంచ్ చేయండి, అన్నయ్య దగ్గర నేనుంటాను అన్నది శృతి. సరే వదినా అని తనకి కొత్తగా ఫ్రెండ్స్ అయిన చిన్ని పింకీని తీసుకొని లంచ్ చేయడానికి వెళ్ళింది శ్వేత. అవని పెళ్లి మండపానికి మీరెందుకని ఆలస్యంగా వచ్చారు? ముహూర్తం దగ్గర పడుతుంటే ఇక నువ్వు రావేమో అనుకున్నాను. అంతేకాదు, మన పెళ్ళి జరగదేమోనన్న అనుమానం వచ్చింది. తన ఎడమ చేతితో ఆమె కుడి చేతిని పట్టుకొని ఉన్న అతడు ఆమె చేతిని సున్నితంగా నొక్కాడు. ఎందుకలా అనుకున్నారు? విస్మయంతో అతన్ని చూసింది అవని.
మరి నువ్వు ఇంతకీ రాకపోతే ఇలా కాకుండా మరేలా అనుకుంటాను? రాత్రి నేను నీ గదికి ఎందుకు వచ్చింది? ఏం పని మీద వచ్చింది? మీ వాళ్ళకు చెప్పావేమో. దానికి మీ పెద్దవాళ్ళకి కోపం వచ్చి పెళ్లి మానుకున్నారేమోనన్న అనుమానపడ్డాను. ఆమెకి మాత్రమే వినిపించేగల గుసగుసలాడాడు అర్జున్. నేనేమీ చెప్పలేదు చిన్నగా అన్నది ఆమె. మరెందుకు ఆలస్యం? తెల్లబోయాడు అర్జున్. ఇన్ టైంలో రావాలని మేం బయలుదేరబోయాం. ఇంతలో అనుకోని అవాంతరం వచ్చిపడింది. అందుకే ఆలస్యమైంది డల్గా చెప్పింది ఆమె. అనుకోని అవాంతరమా? అవాక్కైన అతడు ఏంటది? నాకు చెప్పకూడనిదా? అన్నాడు. అతని మనసులో బోలెడన్ని అనుమానాలు ఉన్న ముఖంపై చిరునవ్వుని చెరగనీయలేదు. అలా ఏమీ కాదు, తర్వాత చెప్తాను అతనికి మాత్రమే వినిపించేలా లో వాయిస్తో అన్నది. ఇంతలో ఆమె దగ్గరికి హాయ్ అవని అంటూ ఆమె కాలేజీ స్నేహితులు ఇంకా కొలీగ్స్ వచ్చారు. కొత్త దంపతుల మీద అక్షంతలు వేసి గ్రీటింగ్స్ చెప్పారు. సరిగ్గా అప్పుడే వచ్చాడు ఉదయ్. అవని తన ఫ్రెండ్స్తో మాట్లాడుతూ ఉంటే, ఉదయ్ నువ్వు ఇప్పుడా రావడం? ఎర్లీగా రావాలని తెలియదా? చిరుకోపం అతని మీద చూపించాడు అర్జున్. నువ్వు నన్ను రాత్రి నిద్రపోనిస్తే కదా ఎర్లీగా రావడానికి. నువ్వు చెప్పిన పనులని చేసి ఇల్లు చేరేసరికి తెల్లవార వచ్చింది. ఏదో 2-3 గంటలు పడుకొని ఫ్రెష్ అప్ అయి నీ పెళ్లి ముహూర్తం కన్నా ముందుగానే వచ్చాను. అంకుల్ వేరే పనులు చెప్తే అవి చేస్తూ ఉన్నాను. అందుకే నీ దగ్గరికి రావడానికి కుదరలేదు అన్న అతడు వాళ్ళిద్దరి మీద అక్షంతలు వేసి అభినందించాడు. తర్వాత స్టేజి దిగి వెళ్ళబోతూ ఏదో గుర్తుకు వచ్చిన వాడిలా మళ్ళీ వెనక్కి వచ్చాడు. ఏంట్రా మళ్ళీ వచ్చావు? అతని చెవి కొరికాడు అర్జున్. తనని అవనికి పరిచయం చేయమని కనుసైగ చేశాడు ఉదయ్. అది ఇప్పుడు అవసరమా అన్నట్టు చూశాడు అర్జున్. మిత్రద్రోహి పళ్ళు నూరాడు ఉదయ్. వెళ్ళబోయ్ చేయి చూపించాడు అర్జున్. గండుగా ముఖం పెట్టి మండపం దిగి వెళ్ళబోతుంటే, అన్నయ్య అలా వెళ్తున్నారేంటి? మిమ్మల్ని మీరు పరిచయం చేసుకోరా? వెనక నుండి పిలిచింది అవని. వాళ్ళిద్దరూ చూపులతో మాట్లాడుకోవడం ఆమె గమనించింది. వాళ్ళిద్దరూ ఒకరికొకరు బాగా కావలసిన వాళ్ళు అనిపించింది ఆమెకు. ఈయన ఎలాగూ పరిచయం చేసేలా లేడు అనుకొని అలా పిలిచి పరిచయం చేసుకోమని అడిగింది. థ్యాంక్ యూ చెల్లమ్మ, నువ్వు వీడికన్నా ఎంతో బెటర్. అరే చిన్నప్పటి నుండి వీడికి నేను ఫ్రెండ్ని. కనీసం ఫ్రెండ్షిప్కి కూడా విలువ ఇవ్వకుండా నిన్ను నాకు పరిచయం చేయకుండా ఇక్కడి నుండి నన్ను దొబ్బై అన్నాడు. అర్జున్ మీద ఆమెకి కంప్లైంట్ చేసి ఏడుపు ముఖం పెట్టాడు ఉదయ్. అయ్యో అన్నయ్య, ఆయన పరిచయం చేయకపోతే ఏంటి? మిమ్మల్ని మీరు పరిచయం చేసుకోవచ్చు కదా చిరునవ్వుతో అన్నది. అన్నయ్య అని పిలిచావు చూడు, అది చాలు నాకు. చెప్పాను కదా వీడికి నేను ఫ్రెండ్నని. కానీ వీడు మాత్రం నన్ను టిష్యూ పేపర్ లాగా వాడుకుంటున్నాడు. చెత్త పనులని చేయిస్తూ నాతో యూజ్ అండ్ త్రో అన్నట్టుగా ప్రవర్తిస్తున్నాడు. నువ్వైనా వీడికి కాస్త గట్టిగా బుద్ధి చెప్పాలి. స్నేహం విలువ ఏమిటో తెలియచేయాలి ఉక్రోషంతో అన్న ఉదయ్ అర్జున్ని గుర్రుగా చూశాడు. నోట్లో పళ్ళు నూరుకున్న అర్జున్ చిన్న పిల్లాడిలా చాడీలు చెప్పడం అయిందా? అయితే వెళ్ళి బొజ్జనిండా పప్పన్నం తిను. అతనిని కొరకొరా చూశాడు. అవని తనని గమనిస్తోందని తెలిసి ఇహిహి అని పళ్ళు ఇకిలించాడు అర్జున్. అన్నయ్య మనం తర్వాత మాట్లాడుకుందాం. ఈయన చెప్పినట్టుగా మీరు వెళ్ళి భోంచేయండి. వేరే వాళ్ళకి గ్రీటింగ్స్ చెప్పడానికి రావడంతో అన్నది ఆమె. నేను ఇక్కడే ఉంటే వచ్చే వాళ్ళకు డిస్టర్బ్ అవుతుంది అనుకున్న ఉదయ్ తల ఆడించి వెళ్ళాడు. పెళ్లికి తరలివచ్చిన బంధుమిత్రులందరూ వరుసగా వచ్చి అక్షంతలు వేసి ఆశీర్వదించడం, ఫోటోలు దిగడం అయిపోవడంతో వధువరులు భోంచేసి విశ్రాంతిగా కూర్చున్నారు. అవని ఇప్పుడు చెప్పు ఉదయ్, ఎందుకని మీరు మండపానికి ఆలస్యంగా వచ్చారు? అనుమానం అతని బుర్రను తొలిచేస్తూ ఉండగా రెప్పవాల్చకుండా ఆమెను చూశాడు. ఇప్పుడే చెప్పాలా? తన అరచేతులు చూసుకుంది ఆమె. అరచేతిలో మెహందీ మధ్యలో ఉన్న అర్జున్ అన్న పేరు ఆమెకు అందంగా కనిపించింది. ఆమె చూస్తున్న వైపు అతడు చూసి, నా అనుమానం తీరాలి అంటే చెప్పక తప్పదు. ఆమె చేతిని తన చేతిలోకి తీసుకున్నాడు. ఆమె అరచేతిలో తన పేరును చూసి ముసిముసిగా నవ్వుకున్నాడు అర్జున్. ఆమె భారంగా నిట్టూర్చి ఇలా చెప్పింది. మేము అనుకున్న సమయానికి బయలుదేరబోయాం. పెళ్లి మండపానికి తీసుకురావాల్సిన వస్తువులన్నీ ఉన్నాయో లేదో అని అమ్మ చెక్ చేస్తూ ఉండగా పెళ్లి కోసమని ఉదయమే లేచి రెడీ అయి హాల్లో కూర్చుని ఉన్న తాతయ్య ఉన్నట్టుండి నొప్పి అంటే పడిపోయాడు. ఏమైందో ఏమిటో అక్కడున్న వాళ్ళకి అర్థం కాలేదు. ఏమైంది నాన్న అంటూ అక్కడే ఉన్న పెదనాన్న తాతయ్యని ఒడిలోకి తీసుకున్నాడు. ప్రయాణానికి ఏర్పాట్లు చూస్తున్న నాన్న ఈ వార్త విని బయటి నుండి పరుగున ఇంట్లోకి వచ్చాడు.
నాన్న ఏమైంది అని కంగారు పడుతూ తాతయ్యని అడుగుతుంటే అతి కష్టం మీద ఛాతీ దగ్గర చెయ్యి పెట్టుకొని నొప్పి అన్నాడు. అంతకు మించి ఏమీ మాట్లాడలేకపోయాడు. శుభమా అని పెళ్ళికి బయలుదేరుతుంటే ఇప్పుడు ఈ పెద్దాయన ఇలా జబ్బు పడ్డాడేంటి అని బంధువులు అనుకుంటూ ఉండగా, ఇంతవరకు మామయ్య బాగానే ఉన్నారు కదా, ఇంతలో ఏమైంది? మొన్న ఈ మధ్య పూర్తి చెకప్ కూడా చేయించుకున్నారు. ఎక్కడ పెళ్ళి ఆగుతుందోనని ఆందోళన పడింది అమ్మ. ఇంతలో అంబులెన్స్ వచ్చింది. తాతయ్యని తీసుకొని పెదనాన్న వెళ్ళారు. ఇంట్లో ఉన్న మాకు ఏమీ పాలుపోలేదు. తాతగారికి ఏమైనా అవుతుందేమోనన్న భయంతో నాకు కాళ్ళు చేతులు వణకడం మొదలుపెట్టాయి. చిన్ని పింకీ కంగారు పడుతూ నా పక్కన కూర్చున్నారు. అక్క, తాతయ్యకి ఏమన్నా అయితే నీ పెళ్ళి జరగదా, ఆగిపోతుందా బేలగా అడిగింది పింకీ. నాకు మాత్రం ఏం తెలుసు, అంతకన్నా బేలగా అన్నాను నేను. నా ఫోన్ బెడ్రూమ్లో ఉంది, నేనేమో హాల్లో ఉన్నాను అని అవని చెప్తూ ఉండగా, అందుకేనా నేను కాల్ చేస్తే లిఫ్ట్ చేయలేదు అనుమానంతో అన్నాడు అర్జున్. మీరు నాకు కాల్ చేశారా? విస్మయంతో అతన్ని చూసింది అవని. కథ కొనసాగుతుంది. హాయ్ వ్యూవర్స్, చదివి ఆడియోని చూసిన వాళ్ళు ఎవరైనా మంచి కామెంట్ పెట్టడం లేదు, దయచేసి మంచి కామెంట్ పెట్టి ఎంకరేజ్ చేయండి, హైప్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు చేసుకోండి. థ్యాంక్ యూ.